ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కసింకోట మండలం తాళపల్లెలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. నువ్వు మంచి డాక్టర్ అయ్యావనుకో, మీ తల్లికి తండ్రికి లాభం అవునా కదా? ఇప్పటి వరకు మీ ఇంట్లో చాలామంది మీ అమ్మా నాన్న కూలి పనులు చేసుకుని ఉన్నారు కదా, వ్యవసాయ పనులు చేసుకుని ఉన్నారు కదా. మీరందరూ మళ్ళీ కూలి పని చేయాలనుకుంటున్నారా? వ్యవసాయ పనులు చేయాలనుకుంటున్నారా? వ్యవసాయం కూడా చేయాలి. కొంత మెకనైజేషన్ కూడా వచ్చింది, చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు. మీరు బాగా చదువుకొని సర్వీస్ సెక్టర్లో రాణించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలా సంతోషం. ఈ స్కూల్ నాకు ఎప్పుడు దగ్గరుంటుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి, ముస్తాబు కార్యక్రమానికి మీ స్కూల్లో నేను ప్రారంభించడం నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. మిమ్మల్ని అందరూ చూస్తే నాకు ఎంతో తృప్తి ఉంది. రాబోయే ఒక సంవత్సరంలోనే మీలో పెనుమార్పు వస్తుంది. ఈరోజు ఇక్కడ నేను చూశాను, డాక్టర్స్ కానీ నర్సెస్ వచ్చి మీకు అంతా టెస్ట్ చేస్తున్నారా? ఎవ్రీడే ఉంటున్నారా వీళ్ళు? రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని, 75 లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. అనిమియా ఉంటుంది, దాన్ని అప్పటికప్పుడే కరెక్ట్ చేస్తే దానివల్ల ఇతర విధాలుగా మీకు నష్టం రాదు. చిన్న చిన్న లోపాలు ఒక్కోసారి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లిదండ్రులకు కొంతమందికి డయాబెటీస్ ఉందనుకోండి, మీకు కూడా జెనెటిక్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా కానీ ఆహారపు అలవాట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు రాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పుడు కొన్ని లోపాలు వస్తాయి. రేపే మనం పల్స్ పోలియో కార్యక్రమం పెట్టాం. చిన్నప్పుడు పోలియో చుక్కలేస్తాం. ఒకప్పుడు అది వేసుకున్నారు మీరు ఎదురు? జ్ఞాపకం ఉందా మీకు అందరికీ? ఒకప్పుడు వేసేవాళ్ళు కాదు. వేయకపోతే చాలామంది భగవంతుడు మనల్ని మంచిగా పుట్టించిన ఆ పల్స్ పోలియో డ్రాప్ వేసుకొని దానివల్ల అందరూ వికలాంగులుగా తయారయ్యారు. దానివల్ల చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ కూడా వికలాంగుల సంఖ్య తగ్గింది. ఇంకా నేను ఆలోచించేది, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి మెడికల్ చెకప్ చేసి చిన్న చిన్న లోపాలుంటే అవి కూడా కరెక్ట్ చేసి, అదే మాదిరిగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు. కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు. దానికోసమే ఈరోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా, ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్లో. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిపైన. మీకు అందరినీ స్టాఫ్ని ఇచ్చాం, అందరూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ వస్తా. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా? మీ టీచర్లు బాగున్నారా? బాగా చదువు చెప్తున్నారా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ వచ్చాయా? మీకు బోర్డ్స్ వచ్చాయా? పరీక్షలు జరుగుతున్నాయా? ఓకే, గుడ్. ఇంకేమైనా మీరు ఎవరినైనా మాట్లాడతారా? ఎవరైనా ఎవరు మాట్లాడతానంటే ఏమి ఇస్తాను. రామ్మా, కామ్. గుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.